అందరికీ నమస్తే. తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికప్పుడు ఒక కొత్త పంచాయతీ, కొత్త లొల్లి. మంత్రుల్ని తీసుకురావాలంటే చాలా ఆలోచించారు. ఎవరు ఎట్లయితారు మరి? ఉన్నాయి 12 మంది పోటీ పడతా ఉన్నారు. ఏం చేద్దామని మస్తు ఆలోచన చేసిర్రు. ఓ 3 మందితోటి నిన్న ప్రమాణ స్వీకారం చేసిర్రు. వాళ్ళ పేర్లు ఫైనల్ చేసి ఓ 3 అట్లా పెండింగ్ లో పెట్టిండ్రు. ఇప్పుడు మళ్ళీ 9 మంది వాటి కోసం కొట్టుకోవాలి కాబట్టి మళ్ళీ నాకు వస్తుందేమో అని చెప్పి ఎవరు ఏం మాట్లాడుకుంటూ ఉంటారులే సైలెంట్ గా అని చెప్పేసి అనుకున్నారు. కానీ లేదు, ఇక కాంగ్రెస్ పార్టీలో కొంత పంచాయతీ ఎక్కువ ఉంటుంది. అందరికి తెలుసు, అది మొదటి నుంచి కూడా ఉన్నది. అది ఆ కథ. గాంధీ భవన్ కాడికి పోవడం, ధర్నా చేయడం, ఏదైనా ఉంటే ప్రెస్ మీట్ల ముందు డైరెక్ట్ గా నోటి మాట ఏదంటే ఆ మాట చెప్పేయడంలో ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉంటారు. ప్రధానంగా ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, లేదా కమ్యూనిస్టులకు కావచ్చు, ఎవరైనా పక్కగా పెడితే వీళ్ళు మాత్రం మాదే అదే ఇదే ఏం చూడరు. ఇక ఎంత వస్తే అంత మాట్లాడేస్తారు. అట్లా మాట్లాడినటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. ఎందుకనంటే ఎలాంటి మాటలు అంటే ఇక వస్తే వస్తుంది, లేకపోతే లేదు, వస్తేంది రాకపోతే ఏంది, ఆయనేనా అదే, లేకపోతే నేను కాదా, ఆయన కంటే నేను ఎక్కువ, ఆయన కంటే నేను ఏం తక్కువ తీసేసిన, అసలు ఆయనకి ఎందుకు ఇవ్వాలి, నాకు ఇవ్వాలి, ఇవ్వకపోతే మాత్రానికి నేను రాజీనామా చేస్తా, నా కార్యకర్తల్ని మా వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ధర్నా చేస్తా. ఇట్లా మస్తుంటాయి ఇక కాంగ్రెస్ లో. నిన్నటి నుంచి ఇదే మొదలైపోయింది. ఒక 2-3 రోజుల నుంచి కూడా ఎప్పుడైతే మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, లేకపోతే ఇటు ప్రశ్నించేటటువంటి యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఏమైనా కానీ మంత్రులు ఫైనల్ అయిపోయినప్పటి నుంచి ఇలా గుండెలు దడదడ కొట్టుకుంటా ఉన్నాయి. అరే ఎవరి పేరున్నదో ఏమైతుందో ఏందో కథ, ఎట్లయిపోతుంది అంటే ఓ 3 మంది పేర్లు ఫైనల్ చేసిరు. బాగా ఇక నాకు ఖచ్చితంగా కన్ఫర్మ్ అనుకున్నటువంటి 3 పేర్లు ఎక్కడా రాలే. మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే రాలే. తర్వాత మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ఇక ఆయన మొదటి నుంచి కూడా నాకు కంపల్సరీ వస్తుంది, నేను అసలు బీజేపీ నుంచి వచ్చిందే ఇందులోకి మంత్రి పదవి వస్తుందని చెప్పి వచ్చినా కానీ నా పేరు లేకపోయా. తర్వాత ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల ఎమ్మెల్యే. ప్రేమ్ సాగర్ రావుకి ఇంకేంది, రేవంత్ రెడ్డి డైరెక్ట్ పేరు సిఫార్సు చేసేసిండు, అయిపోయింది. ముందు మెయిన్ వరుసలో వీళ్ళ 3 పేర్లే ఉంటాయి. 6 మందికి వచ్చినా వీళ్ళ 3 పేర్లు ఉంటాయి, 3 మందికి వచ్చినా వీళ్ళ 3 పేర్లే ఉంటాయి అనేటటువంటి చర్చ జరిగితే రేవంత్ రెడ్డి గారి లిస్టు పక్కగా పెట్టేసిరట. అసలు పట్టించుకోలేదట. పట్టించుకోకుండా డైరెక్ట్ గా అధిష్టానం నుంచే మల్లికార్జున ఖర్గే గారు కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి గారిని పక్కగా పెడితే ఇక్కడ బట్టి విక్రమార్క, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు, వీళ్ళిద్దరు సిఫార్సు చేసినట్టు ఒక పేరు కూడా వచ్చినది. మనందరికీ తెలుసు ఇక ఈ 3 పేర్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో అయ్యే నడుస్తా ఉన్నాయి. ఇగో ఇక్కడ ఇబ్రహీంపట్నం, తర్వాత మంచిర్యాల, మునుగోడు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో మెయిన్ గా వీళ్ళని బుజ్జగించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. మల్రెడ్డి రంగారెడ్డి, ఈయన కూడా అవసరమైతే నేను ప్రెస్ మీట్ పెడతా, నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేస్తా, అవసరమైతే నేను ఎంతో కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కోసం, నాకు ఇయ్యలేదని చెప్పేసి ఈయన అంటనే ఉన్నాడు. తర్వాత ప్రేమ్ సాగర్, నేనేం తక్కువ చేసినా పార్టీకి నాకెందుకు ఇవ్వలేకపోయారు అని చెప్పేసి ఈయన కూడా కారాలు మిరియాలు మస్తు నూరుతా ఉన్నాడు. ఇంకా ఈయన ఎక్కువ. ఇక వీళ్ళిద్దరు సేమ్ అనమాట. ఈ మనోని పక్కగా పెడితే కొద్దిగా ప్రేమ్ సాగర్ రావుని వీళ్ళిద్దరు మాత్రానికి అటో ఇటో తెలుసుకుంటామని చెప్పేసి అంటా ఉన్నారు. ఇక మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గురించి మనకి ముందు నుంచే తెలుసు. ఇంకా ఎన్నిసార్లు ఊరిస్తారు, ప్రతిసారి ఢిల్లీ పోయిన ప్రతిసారి మేమీడ వేచి చూడాల్సి వస్తా ఉంది అని చెప్పి అనుకుంటే ఇప్పుడు కీలక పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ఎవరు హట్ అయినరు, కాంగ్రెస్ పార్టీ మొత్తం ఏంది కథ, 12 మంది ఎట్లున్నారు, ఈ 12 మందిలో మనం కేవలం 3 మందికే ఇచ్చిన, మిగతా 9 మంది ఏం చేయబోతా ఉన్నారు, ఏం ఆలోచిస్తా ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉన్నది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పెద్దగా ఏం ఆశించినటువంటి స్థాయిలో లేదు, నేను బీజేపీ నుంచి ఎందుకు వచ్చినా అనేటటువంటి విషయం కూడా సర్క్యులేట్ అవుతా ఉంది సోషల్ మీడియాలో. ఇదంతా వీళ్ళని బుజ్జగించేటటువంటి ప్రయంలో నాయకులు కంటతడి పెట్టుకుంటా ఉంటే ఇంకా రానోళ్ళని ఎట్లా ఆపాలి, ఏం చేయాలి? ఎందుకంటే మంత్రి పదవి అనేది మామూలు అదృష్టం కాదు కదా. ఇంకా 3.5 ఏండ్లే ఉంది, తర్వాత వస్తామో రామో తెలీదు. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది పార్టీ. ఇట్లా చాలా మంది ఆశావాహులు ఉన్నారు. ఇక వీరితో పాటు అనేక మంది కూడా ఉన్నారు. ఇక విజయశాంతి ఉన్నది, ఆ తర్వాత సుదర్శన్ రెడ్డి ఉన్నాడు, మదన్ మోహన్ రెడ్డి, వీళ్ళంతా కూడా ఉన్నారు. కానీ 2 ఎస్సీలకి వాకటి శ్రీహరి మనం చూసినాం. ఆ తర్వాత వచ్చేసేసి
అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి వీళ్ళ ముగ్గురికి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే బుజ్జగింపులు చేస్తా ఉన్నారట. దాదాపుగా ఎమ్మెల్సీలో ఒక ఇద్దరు ముగ్గురు, ఆ తర్వాత ఎమ్మెల్యేలో ఫస్ట్ గా మెయిన్ గా మల్రెడ్డి రంగారెడ్డి, తర్వాత ప్రేమ్ సాగర్ రావు, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. మరి వీళ్ళు ఇప్పటికే చాలా గుర్రుగా ఉన్నారు. అధిష్టానం మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఒకవేళ పార్టీ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి, ఇప్పుడు టక్కున వీళ్ళు ఏమైనా వేల్చిర్రు అనుకోండి, బాంబు వేల్చిర్రు అనుకోండి, లేకపోతే నోటర్లోకి వెళ్ళిపోయినారు అనుకోండి, చాలా ఇబ్బంది అవుతుంది. సర్పంచ్ ఎన్నికలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకం. బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ ఇప్పుడు నిలుపుకోవాలి. ఎక్కువ సర్పంచులు బీజేపీయో లేకపోతే బీఆర్ఎస్ తీసుకున్నది అనుకోండి, లేకపోతే సమానంగా వచ్చినా కూడా పెద్ద పెచ్చింగ్ ఏమి ఉండదు. తర్వాత ఎన్నికలలో ఇక ఇవి ఇంపాక్ట్ ప్రభావం చూపిస్తుంది ఖచ్చితంగా. కాబట్టి మరి సర్పంచ్ ఎన్నికల కంటే ముందే లీస్ట్ అయితే అందుకే ఓ 3 పెండింగ్ లో పెట్టిండ్రు. ఓ 3 పెండింగ్ లో ఎందుకు పెట్టిండ్రంటే ఇక వీళ్ళంతా కూడా మళ్ళీ మాకు వస్తుందేమో అని చెప్పేసి సర్పంచ్ ఎన్నికలలో కావాలంటే ఇద్దరిని చేంజ్ చేసే అవకాశం కూడా ఉందట. పాతోళ్ళని సర్పంచ్ ఎన్నికల తర్వాత ఒక ఇద్దరిని తీసేసి ఈ 9 మందిలో ఓ 5 మంది తీసేసినట్టు ఒక ఇద్దరు, ఆ తర్వాత మనకి కావాల్సిన ఓ 3 మంది, ఇట్లా 5 మందిని కూడా మంత్రి పదవులు ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఉన్నది. కానీ ప్రస్తుతం అసంతృప్తి నేతలంతా కూడా ఒకటవుతున్నటువంటి సందర్భం కూడా ఉన్నది కాంగ్రెస్ పార్టీలో. వీళ్ళంతా ఏం నిర్ణయం తీసుకుంటారు, రాజీనామా చేస్తారా, లేకపోతే తెలుసు కదా ఇక అవతలానికి వచ్చిందని అంటే 2 వర్గాలుగా జీలిపోయి ఆయన ఓడిపోయేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రాజకీయాలల్లో ఇవి జరుగుతాయి. ఒకే పార్టీలో ఉండి ఆ పార్టీ అభ్యర్థికి పార్టీ టికెట్ ఇచ్చినా కూడా ఆయన్ని ఓడగొట్టేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. కాబట్టి వీళ్ళు మెయిన్ గా ఇటు నల్గొండ జిల్లా కావచ్చు, లేకపోతే రంగారెడ్డి జిల్లా కావచ్చు, అటు మంచిర్యాల నియోజకవర్గం కావచ్చు, మనం చెప్పినోడికి మనకి ఈలేదు కాబట్టి ఆయన నిలబెడితే అయితే ఏంది పోతే ఏంది అనేటటువంటి ఆలోచనలో కూడా ఉంటారు. సో వీటన్నిటి నేపథ్యంలో మరి బుజ్జగింపులు అయితే ఇప్పటికే ఇటు రాష్ట్ర పెద్దలు కావచ్చు, లేకపోతే ఫోన్ల ద్వారా అక్కడ ఢిల్లీ పెద్దలు కావచ్చు బుజ్జగించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారట. అధికారులు కూడా కొద్దిగా వస్తుంది అనుకున్నాం కానీ రాలేదు. దాదాపుగా సంవత్సరంన్నర నుంచి మాకు వస్తుంది అని చెప్పేసి వెయిట్ చేసినాం తప్ప మరి మాకు రాలేదని చెప్పి కంటతాయి కూడా పెట్టుకుంటా ఉందరట. వాళ్ళ ముఖ్య అనుచరుల దగ్గర చెప్పుకునేటటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉందరట. మరి ఇట్లాంటి పీక్ స్టేజ్లో ఇలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ అధిష్టానం బుజ్జగించేటటువంటి ప్రయత్నాల్లో మరి పాస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనేది మాత్రానికి జస్ట్ ఎందుకంటే ఇప్పుడు వేడి మీద ఉన్నది, చాలా వేడి మీద ఉన్నది కాబట్టి ఈ 2 రోజులు 3 రోజులు లేకపోతే ఈ వారం వరకు మాత్రానికి కొంత హాట్ టాపిక్ గా మరి కాంగ్రెస్ పార్టీ రాజకీయం అయితే నడుస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభాగం మరి ఎవరు అసంతృప్తులు బయటకు వస్తారు, ప్రెస్ మీట్లు ఏమైనా మాట్లాడతారా, ఎలాంటి కీలకమైన వ్యాఖ్యలు చేస్తారో జర చూడాలి.